సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నిన్ను ఎవరైతే కనుక బాధ పెడుతూ ఉన్నారో, అంటే నీ కష్టాలను చూసి, నువ్వు పడుతూ ఉన్న అవస్థని చూసి ఎవరైతే నిన్ను హీనంగా మాట్లాడుతున్నారో, అంటే కరివేపాకు కంటే హీనంగా తీసి పారేసినట్టుగా ఎవరైతే హేళన చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను పొగిడేలాగా చేసే ఒక మంచి వరాన్ని నీకు ఈరోజు ప్రసాదించబోతున్నాను తల్లి. పడుకునే ముందు ఒక్కసారి నా పాదాలను తాకి పడుకో తల్లి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు కథలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా బాబా చెప్పే మాటలకి అర్థం ఏంటో చూద్దామండి. మనందరము కూడా బాబా దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటూ ఉంటామండి. ఎందువల్లంటే ఒక్కొక్కసారి మన మీద తప్పు లేకపోయినా సరే, మనంతట మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా కూడా చాలామంది అండి ఏదో ఒక రకంగా మనల్ని ఇన్సల్ట్ చేయాలనే చూస్తూ ఉంటారు. ఈ కథలో కూడా అంతేనండి. ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఈ భార్యాభర్తలకి జరిగిన అవమానం ఏంటి, ఆ భార్యాభర్తలకి బాబా ఇచ్చే వరం ఏంటి, ఎవరి ముందైతే హేళనగా మాట్లాడుతూ ఎగతాళి అవమానాల పాలు పడ్డారో అలాంటి వాళ్ళందరి ముందు కూడా నిన్ను తలెత్తుకునేలా చేస్తాను తల్లి. అంతేకాకుండా వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడేలాగా, అంటే నీ గురించి వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ గొప్పలు చెబుతూ పొగిడేలాగా నిన్ను అలాంటి ఒక స్థాయికి తీసుకొస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మనందరి జీవితాల్లో కూడా ఇప్పటి వరకు కూడా మనం ఎలాంటి స్థానాన్ని నుంచి ఎలాంటి స్థాయికి మనం వచ్చాము అనేది కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే మనకే తెలుస్తుంది బాబా మనకి ఎంత సహాయం చేశారు అనేది. ఈ భార్యాభర్తలు కూడా అంతేనండి. నిజంగా ఈ భార్యాభర్తలండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిజంగా ఎప్పుడు కూడా అండి ప్రేమ పెళ్ళిళ్ళు అనేది ఒక మర్యాద లేకుండా, అంటే అండి ఒక వాల్యూ లేకుండా ఉంటూ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నా కూడా, వాళ్ళు జీవించగలమనే నమ్మకం ఉన్నా కూడా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక, నిజంగా అండి నువ్వే కదా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, ఎలాంటి కష్టం వచ్చినా నువ్వే అనుభవించాలని అనటం కానీ, లేదంటే నీ అంతటా నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేయటం కానీ అలా చేస్తూ ఉన్నారండి. అందువల్ల అలాంటి భార్యాభర్తలకి వాళ్ళు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ రోజున అండి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నిజంగా ఎప్పుడైనా వాళ్ళ అమ్మ నాన్న కలుస్తారన్న ఒక ధైర్యంతో జీవిస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు స్టార్టింగ్లో అతనికి సరిగ్గా ఉద్యోగం లేకుండా ఉన్న రోజులలో అందరూ కూడా ఇతనికి ఏముంది, ఇతన్ని మ్యారేజ్ చేసుకోవాలని అంటున్నావో, అతనికి సరైన ఉద్యోగం లేదు, స్టాండర్డ్ అయిన జాబ్ లేదు అని చెప్పి కూడా అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి. బాధ అనే కంటే భయం అండి. అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇప్పుడున్న రోజుల్లో డబ్బు అనేది కనుక, అసలు డబ్బు లేకపోతే విలువ లేదండి. అది నువ్వు ఎంత సంపాదించినా సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలి, ఇంకొంచెం ఎక్కువ జీతం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక 50,000 సంపాదించే ఒక అల్లుడిని తీసుకొచ్చామనుకోండి, అంతేనా, ఇంకొక ఈ రోజుల్లో 70,000 ఉండాలి, 80,000 ఉండాలి, 1,00,000 రూపాయలు అయితే బాగుంటుంది అని చెప్పేసి అనేవాళ్లే. కానీ సరేలే అయితే ఏందిలే, మన దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, మన అల్లుడి గారికి ఏదైనా సహాయం చేద్దాం, అతను బాగుంటే మా అమ్మాయిను అబ్బాయి బాగుంటే చాలే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అందువల్ల ఏంటి అని అంటే, వాళ్ళు బాగున్నా బాగోపోయినా సరే మన సూటిపోటి మాటలతో మన తల్లిదండ్రుల సంగతి పక్కన పెడితే, ఇంకా బయట వాళ్ళు కూడా అండి, వాళ్ళ అమ్మా నాన్న ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు చూడు, ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు, ఇప్పుడు అతనికి మనశ్శాంతి లేదు, ఆ అమ్మాయి ఇలా ఉందంట అలా ఉందంట అని చెప్పి ఏదో ఒక వంకలు
వంకలు పెడుతూ ఉంటారండి. కానీ వీళ్ళిద్దరూ కూడా అండి, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అమ్మాయిని. ఎప్పుడైతే కనుక స్టార్టింగ్లో సరిగ్గా ఉద్యోగం లేదని భయపడుతూ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా బాబా ప్రసాదించారండి. ఎందువల్లంటే వాళ్ళ మీద తప్పు లేదు. ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళకి ఎందుకంటే భయం, ఎవరైనా మోసం చేస్తారేమో, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ నమ్మకం ఏముంటుంది, మనం వెళ్ళి పెద్దవాళ్ళు ఏం అడగలేము. చక్కగా అందరి ముందు ప్రేమ పెళ్ళిళ్ళు కాకుండా చక్కగా అరేంజ్ చేసి మ్యారేజ్ చేయగలిగితే మనం పెద్దవాళ్ళని వెళ్ళి అడగొచ్చు. లేదంటే కనుక అడగడానికి రైట్స్ ఉండవు కదా, మన అమ్మాయిని మోసం చేస్తారేమన్న భయంతో పెద్దవాళ్ళు మనం ఒప్పుకోవడానికి ఆలోచిస్తాం. అలాంటిది కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి కూడా మంచి ఉద్యోగం అండి. ఎందువల్లంటే అబ్బాయి చాలా మంచివాడు అనమాట. అమ్మాయిని అంత ప్రేమగా చూసుకుంటాడు. ఉన్న దాంట్లోనే ఫస్ట్ జీతం తక్కువైన రోజుల నుంచి కూడా ఆ అమ్మాయిని బాగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి కూడా ఒక బిడ్డ పుట్టిందండి వాళ్ళకి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి జాబ్ అండి అతనికి. ఆ జాబ్ వల్ల చూసి ఎవరైతే కనుక ఎగతాళి చేశారో, ఎవరైతే వీళ్ళు ఇలా పారిపోయి వచ్చారు, అమ్మా నాన్నకి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని హీనంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మా నాన్న ఎదిరించినా కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి నిజంగా వాళ్ళిద్దరే కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవితాన్ని, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు కూడా ఎవరూ సపోర్ట్ లేకపోయినా సరే చక్కగా జీవితాన్ని సాధించగలుగుతున్నారు, సాధించి చూపించారు ఈ రోజున అని చెప్పి వాళ్ళందరి ముందు ఎవరైతే ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ గురించి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు అలా జీవించడం అంటే అలా ఉండాలి, నిజంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని చెప్పి అంత గొప్ప స్థాయికి ఎదిగారండి. నిజంగా అంత గొప్ప వరాన్ని బాబా ప్రసాదించారండి. ఇంకా వాళ్ళ జీవితం అనేది అలా స్మూత్గా జరుగుతూ ఉంది. ఎందువల్లంటే చాలా ఓపికగా వాళ్ళ అమ్మ నాన్న వద్దు, బయటికి వెళ్ళిపోండి, మా ఇంటికి రావద్దు అని చెప్పేసి అన్న ఎదుటి వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నా కూడా చక్కగా వాళ్ళు ఎవరిని నమ్ముకున్నారండి, బాబాని నమ్ముకున్నారు. వాళ్ళిద్దరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా అండి బాబా పాదాలు ఇప్పుడు మన స్క్రీన్ మీద మీరు చూపిస్తున్నట్టుగా ఈ పాదాలని నమస్కారం చేసుకుంటూ వాళ్ళకి షిర్డీ వెళ్ళాలనే ఆశ కూడా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత బాబా కల్పించడం అనేది జరిగిందండి. ఇది నిజంగా ఒకళ్ళ జీవితంలో జరిగిన ఒక కథ అండి. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనందరము కూడా నిజంగా మన మీద తప్పు లేదు, మన నిజాయితీగా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు, అది ప్రేమ పెళ్ళిళ్ళైనా కూడా పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఒప్పుకోలేకపోతే గనక నిజంగా ఒప్పుకునేంత వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళ ఆశీర్వాదంతో కూడా చేసుకుంటే ఇంకా మంచిదండి. లేదు మేము నిజాయితీగా బతకగలము, మేము ఎప్పటికైనా ఒప్పించగలమనే నమ్మకంతో ఉన్నవాళ్ళు కూడా నిజంగా ఈరోజు జీవించి చూపిస్తున్నారండి. అంతేకాకుండా అండి వాళ్ళకి మటుకే అవమానాల, వాళ్ళని ఎంత హీనంగా అంటే అండి, కరివేపాకు కంటే హీనంగా అని అంటే ఇప్పుడు భోజనం చేసేటప్పుడు మనకి ఏ సాంబార్లో కానీ అంటే ఒక చారులో కానీ పప్పుల్లో కానీ కరివేపాకు వచ్చిందనుకోండి, అది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం మనం. అలాగే వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళని ఎప్పుడైతే కనుక మన ఇంటికి వస్తున్నారనేసరికి అయ్యో మళ్ళీ దాపరించారే వీళ్ళు మన ఇంటికి వచ్చారా, సరే ఇప్పుడప్పుడే కదలరు అనుకుంటానే, వీళ్ళ దగ్గర ఏముంది అంటే డబ్బు లేదని వాళ్ళ దగ్గర ఎలాగైతే హీనంగా చూస్తారో అంత హీనంగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు ఒక మంచి స్థాయికి రాగలిగే ఒక గొప్ప వరాన్ని బాబా ప్రసాదిస్తాను అని అంటున్నారు. అందువల్ల పడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా అండి బాబాగారు ఈ పాదాలకి చాలా శక్తి ఎక్కువ అండి. అందువల్ల ఈ పాదాలను ఒకసారి తాకుతూ మనం నిద్రించగలిగితే నిజంగా బాబా ఎప్పుడూ కూడా మనకి తోడుగా ఉంటారు, మనకి చాలా మంచి చేస్తూ ఉంటారండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.